నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది స్టూడెంట్స్. ఎందుకంటే 9,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇవాళతోటి. యాక్చువల్లీ మొన్ననే అయ్యారు, బట్ మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల అన్సబ్స్క్రైబ్ అట్లా ఇట్లా చేసి ఇవాళ ఫైనల్గా 9,000 రౌండ్ ఫిగర్ అయితే ఉంది ఛానల్ సబ్స్క్రైబర్స్ది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి, బట్ స్టిల్ ఎప్పుడు 10K రీచ్ కాలేదు. సో దిస్ ఈజ్ సంథింగ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ అన్నమాట. ఎందుకంటే మేము ఎప్పుడు గురుకులం గురించి అప్డేట్స్ ఇచ్చినా కూడా మాకు ఛానల్కి సబ్స్క్రైబర్స్ డెఫినెట్గా పెరుగుతారు. సో మేము ఆ నమ్మకంతో గురుకులానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవాళ ఇంకొక వీడియోతోటి మేము ముందుకైతే వచ్చాను. ఈ వీడియో ఏంటి అంటే మీరు అడిగే కొన్ని ర్యాండమ్ డౌట్స్ అండ్ అలాగే నేను ఒక నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఆ నోటిఫికేషన్ ఏంటంటే బాసరా IIIT. మనందరికీ తెలిసిందే బాసరా IIITకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని. కాకపోతే ఏంటంటే దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మరి ఏంటి దీని ప్రాస్పెక్ట్స్ ఏంటి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ డేట్ది ఉండాలి అనేటి కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి, అవన్నీ క్లారిఫై చేస్తాను. సో ముందుగా డీటెయిల్స్లోకి వెళ్తే ఆల్రెడీ 27/5 అంటే మే 27న నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్లో అప్లికేషన్స్ జూలై 1 నుండి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ జూలై 22 వరకు సాయంత్రం 5 గంటల వరకు మీరు ఎప్పుడైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం 29th వరకు అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ ఎక్స్టెన్షన్ అయితే చేశారు. అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ప్రొవిజనల్ లిస్ట్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ మనకి జూలై 3న రిలీజ్ అయితే అవుతుంది. ఈ డేట్ కంపల్సరీగా చేంజ్ అవుతుంది, ఎందుకంటే నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ IIIT రిజల్ట్స్ని కామన్గా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఒక డేట్ చెప్తారు, కానీ ఆ డేట్ రోజు కంపల్సరీగా రిజల్ట్స్ మ్యాక్సిమం డిక్లేర్ కావు. ఒకవేళ ఈసారి అయితే చెప్పలేం కానివ్వండి, నార్మల్గానైతే కాకపోవచ్చు. అండ్ అలాగే ఈ లిస్ట్ ఏదైతే రిలీజ్ అయిందో వీళ్ళకి ఒక 15-20 డేస్ టైం ఇస్తారనమాట, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని అది ఇది అనేసి. ఆ తర్వాత మనకి ఫేజ్ 2 రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఇందులో కొన్ని NRI సీట్స్ కూడా ఉంటాయి. సో అట్లా మొత్తం చేసేసి మనకి ఒక ఫైనల్ రిజల్ట్స్ అన్నీ కూడా జూలై 15th లోపు కంప్లీట్ చేసేస్తారు. నెక్స్ట్ రిపోర్టింగ్ టు ద క్యాంపస్ అనేది వీళ్ళే ఇంకొక తర్వాత ఇంటిమేట్ చేస్తామనేసి చెప్పారు. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని నియమాలు. నెక్స్ట్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్. SC స్టూడెంట్స్ అయితే 450 రూపీస్, OC ఆర్ BC స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అదర్ దాన్ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కాకుండా గ్లోబల్ లెవెల్లో అప్లై చేసుకోవాలనుకుంటే 1,500 రూపీస్ పెట్టి అప్లికేషన్ చేసుకోవాలి. NRI వాళ్ళకైతే $100 అంటే దగ్గర 8,000 రూపాయలు అన్నమాట. నెక్స్ట్ ఎట్లా పే చేయాలి అంటే ఆన్లైన్ సర్వీసెస్ ద్వారానే పే చేసుకోవాలి ఉంటుంది. నెక్స్ట్ 25 రూపీస్ అడిషనల్ ఛార్జెస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్స్ కనుక ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ 25 రూపీస్ అడిషనల్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు అంట, డైరెక్ట్ పోస్ట్ ద్వారా. సో ఒకవేళ పోస్ట్ ద్వారా ఇమీడియట్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ద PH or NCC applicants should print out the online application duly signed by the candidate and speed post. సో స్పీడ్ పోస్ట్ ద్వారా మీరైతే ఎవరైతే ఈ PH, CAP, NCC స్పోర్ట్స్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మీ ఫామ్ని డౌన్లోడ్ చేసి మీరు ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. రాజీవ్ గాంధీ బాసరా అనేసి నిర్మల్ డిస్టిక్ ఈ అడ్రస్ ఏదైతే కనిపిస్తుందో దానికి పంపించాలి. నెక్స్ట్ అసలు సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే రీసెంట్గా 10th అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే 18 ఇయర్స్ కంపల్సరీగా ఉండాలి అండ్ 21 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ SC ST క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఓకే. 18 ఇయర్స్ అయితే కంపల్సరీ, అంతకంటే ఎక్కువగా ఉంటేనైతే వీళ్ళు నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి అండ్ 85% ఆఫ్ ద టోటల్ సీట్స్ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు, మిగిలిన 15% నాన్ లోకల్ కింద ఇస్తారు. ఇక్కడే వచ్చింది అసలైన చిక్కు. సో లోకల్ నాన్ లోకల్ అని మనం ఏదే విధంగా అయితే చెప్తున్నామో SC స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15%, BCA స్టూడెంట్స్కి 7%, BCB స్టూడెంట్స్కి 10%, BCC వాళ్ళకి 1%. ఇప్పుడు నేను BCC, నా ఫ్రెండ్ కూడా BCC కేటగిరీయే. మరి మా ఇద్దరిలో ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు అంటే మీ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీ మ్యాథ్స్ని బేసెస్ చేసుకొని మీకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ST రిజర్వేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది అనేసి చెప్పారు. అండ్ అలాగే EWS రిజర్వేషన్ కూడా, ఫిజికలీ ఛాలెంజ్డ్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. అమ్మాయిలకైతే 33 1/3% రిజర్వేషన్, మనకి ఉమెన్స్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా సీట్స్ అయితే ఇస్తారు.
నెక్స్ట్ సెలెక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళకి 0.4 యాడ్ చేస్తారు, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో జిల్లా పరిషత్ అండ్ మున్సిపల్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ గవర్నమెంట్ స్కూల్స్ చదివిన వాళ్ళకి మాత్రమే ఇదైతే అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ టై అయినప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తారు? ఓకే, సో ఇక్కడ ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఉన్నారు. ఏకి బీకి రెండు, ఇద్దరికి 9.7 9.7 వచ్చినాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి 0.4 యాడ్ చేస్తారు ఇద్దరు జిల్లా పరిషత్ అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ హైయెస్ట్ మార్క్స్ మ్యాథ్స్ ఏదైతే తీసుకున్నారో మ్యాథ్స్, ఇద్దరికి మ్యాథ్స్లో కూడా సేమ్ వస్తే, నెక్స్ట్ సైన్స్లో కూడా సేమ్ వస్తే, ఇంగ్లీష్లో కూడా సేమ్ వస్తే సోషల్, ఆ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళని కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉంటే ఏంటండి అని అడుగుతారు. సో లోవెస్ట్ ర్యాండమ్ నెంబర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద హాల్ టికెట్ నెంబర్ అంట. ఇక్కడ మంచిగా వినండి, ఎందుకంటే అరే నాకు ఇంత గ్రేడ్ ఉంది అంటే మీకు ఎవరితోటైనా టై అయ్యి కనుక అవుతే ఇగో ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. చాలామంది ఇది తెలీదు, సో అందుకోసమని చెప్తున్నాను నేను. లోవెస్ట్ ర్యాండమ్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసేసుకొని వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ కూడా ర్యాండమ్ నెంబర్ ఎట్లా అంటే రిమైండర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 5 digits ఆఫ్ ద హాల్ టికెట్ నెంబర్ డివైడెడ్ బై ద లాస్ట్ 5 digits ఆఫ్ ద హాల్ టికెట్ నెంబర్ అంట. సో ఆ విధంగా డివైడ్ చేస్తే ఏదైతే నెంబర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్టులో వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అప్లికెంట్స్ ఏదైతే ఉందో మీ ఫస్ట్ 3 digits ఆఫ్ ద హాల్ టికెట్ నెంబర్, లాస్ట్ 4 digits ఆఫ్ ద హాల్ టికెట్ నెంబర్ని డివైడ్ చేసి కన్సిడర్ చేస్తారు. సో సెలెక్షన్ లిస్ట్ ఆబ్వియస్లీ వెబ్సైట్లోనే ఉంటుంది. ఈ వీడియోని చాలా చాలా జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. లెంత్ ఎక్కువగానే అవుతుందేమో, బట్ నేనేమో సోది కానీ చెప్పట్లేదు, చాలా చాలా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఒకరోజు మనకు సీట్ రాలేదు అని తెలుసుకోవడానికి మనకి రీజన్స్ కంపల్సరీగా తెలవాలి. మనకు అనిపిస్తుంది ఆ మూమెంట్లో సీట్ రాలేదంటే, అరే నాకు ఎందుకు రాలేదు, నేను రాసిన కదా, నాకు మంచి గ్రేడ్సే ఉన్నాయి కదా అంటే ఇగో ఇన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ట్యూషన్ ఫీ, మనకి కాలేజ్లో సీట్ వచ్చినా కూడా మనకి ఎంత అమౌంట్ పే చేయాలంటే 37,000 రూపీస్ పే చేయాలి. రియంబర్స్మెంట్ ఉన్న స్టూడెంట్స్కి అయితే మీ రియంబర్స్మెంట్ మీకు వచ్చేస్తుంది. 1000 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్, వాళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణనే పే చేస్తుంది అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ నాన్ రిజర్వేషన్ లోకల్ కేటగిరీ, అంటే లోకల్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి అయితే 1,37,000. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే మన విత్ ఇన్ స్టేట్ అండ్ ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. వేరే వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే 1,37,000, 2% ఇంకా అడిషనల్ ఛార్జెస్. ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి అయితే 3,01,000 రూపీస్ ఇట్లా అయితే ఉందన్నమాట. సో ఇది బేసిక్ రూల్స్. అండ్ ఇంకొకటి కూడా ఉంది, నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ పీడిఎఫ్ చూడండి, సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే మీ డీటెయిల్స్, మీరు 10 years నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ లోకల్ స్టేటస్, అంటే మీరు పలానా ఇప్పుడు కరీంనగర్లో అలుగునూరు ఉంది, అలుగునూరుకు చెందిన వాళ్ళే అంటే మీ లోకాలిటీకి సంబంధించిన అప్లికేషన్ ఫిల్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది. నెక్స్ట్ మీ గ్రేడ్స్కి సంబంధించి 10th 9th 8th 7th 6th మీ మార్క్స్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది ఇక్కడ పొందుపరచవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో పంపించాలి అనుకుంటారు చూడండి, సో వాళ్ళ కోసం అన్నమాట. ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు తన్య టు గైడ్ టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేశాను. మీకు కావాలి అనుకుంటే అక్కడ నుండి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్కి కూడా మీకు ప్రిఫరెన్స్ వైజ్ ఒక ఆర్డర్ ఉంటుంది. సో ఆ ఆర్డర్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ పెట్టారు, అంటే ఏ కేటగిరీ ఏ స్పోర్ట్ వాళ్ళకి ఎంత ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో నార్మల్గా మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ లైక్ మీ 10th క్లాస్లో ఎన్ని వచ్చినాయి, మీ మార్క్స్, మీ టీఎస్పీఎస్సీ బోర్డు, టీజీఎస్పీఎస్సీ, సో మీది ఏదైతే ఉందో మీ బోర్డు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి 10th క్లాస్కి సంబంధించి. అండ్ అలాగే రెగ్యులర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, క్యాండిడేట్స్ నేమ్, ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, టోటల్ మార్క్స్ ఎన్ని, మీ మ్యాథ్స్ మార్క్స్, సైన్స్ మార్క్స్, సోషల్, ఇంగ్లీష్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రైవేట్ స్కూలా, గవర్నమెంట్ స్కూలా, మేలా, ఫీమేలా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కమ్యూనిటీ, ఫిజికలీ ఛాలెంజ్డా కాదా, మీ అడ్రస్, మీ ప్రీవియస్ స్కూల్ ఎక్కడ, మీరు ఏ ప్రాంతంలో చదివినరు, ఆ డిస్టిక్ ఏంటి, మండల్ ఏంటి, మీ లోకాలిటీ ఏంటి, మీ లోకల్ ఏరియా ఏంటి, ఇవన్నీ మీరు చూసేసుకొని ఇక్కడ చూడండి. వెదర్ యూఆర్ అప్లికేబుల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అన్ఫుల్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ అంటే ఎస్ అని క్లిక్ చేయండి.
ఎందుకంటే అన్ఫుల్ఫిల్డ్ కేటగిరీ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ కాదు కదా మనం లోకల్ కేటగిరీ కాబట్టి. సో అట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ అమౌంట్ మీ రిజర్వేషన్ని బేస్ చేసుకొని మీకు అమౌంట్ ఉంటుంది. ఆ తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లై చేసి సబ్మిట్ బటన్ పైన చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని వస్తే అప్లికేషన్ని ప్రింట్ చేసుకొని మీరు ఒక డూప్లికేట్ క్రియేట్ చేసేసుకొని మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి. సో ఇది బాస్టర్ ట్రిపుల్ గురించి. నెక్స్ట్ టీఎస్ఆర్జేసీ గురించి. సో టీఎస్ఆర్జేసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మనకి త్వరలో ఫేజ్ 3 రిజల్ట్స్ కూడా రాబోతాయి. అండ్ అలాగే మహాత్మా జ్యోతిబా పులేకి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ కూడా నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతాయి కాబట్టి డిసప్పాయింట్ అవ్వకండి. అండ్ అలాగే టీజీ సెట్కి సంబంధించి కౌన్సిలింగ్ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డోస్ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఈ టీజీఆర్డీసీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అది డైరెక్ట్గా స్టూడెంట్స్కి మెసేజెస్ కానివ్వండి, కాల్స్ కానివ్వండి వెళ్ళడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈఎంఆర్ఎస్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయ్యాయి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి అది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు డైరెక్ట్గా కనుక మాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేసేయచ్చు. థ్యాంక్ యూ.